హలో వ్యూవర్స్, శ్రీమాన్ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను ఒక ఓల్డేజ్ హోమ్కి వచ్చాను. ఇది వచ్చేసి నల్లకుంటలో ఉంది. సో ఈ ఓల్డేజ్ హోమ్ వచ్చేసి శ్రీమతి కృష్ణకుమారి గారు రన్ చేస్తున్నారు. మనము వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చాం. ఈ ఓల్డేజ్ హోమ్కి ఇప్పుడు ఒకసారి మనం వెళ్ళి ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు, ఏంటి, ఇక్కడ వసతి వివరాలు ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు వీల్ చైర్ కూడా కనిపిస్తుంది. ఇట్లా మంచి ఫ్లవర్స్ అవి ఉన్నాయి. సో ఇది ఓల్డేజ్ హోమ్ ఎంట్రీలో మనకి ఇట్లా ఉంటుంది. సో ఒకసారి మనం ఇప్పుడు హోమ్ లోపలికి వెళ్తున్నాం. కృష్ణకుమారి గారితో మాట్లాడదాము. నమస్తే మేడం, నా పేరు త్రిపురేశ్వర్ అండి. నేను శ్రీమాన్ బ్లాగ్స్ నుంచి వచ్చాను. అదే నిన్న మీకు కాల్ చేశాను కదా, అదే వీడియో గురించి. సో ఈ ఓల్డేజ్ హోమ్ అనేది మీరు ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు, ఏంటి, ఆ వివరాలు కొంచెం తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి 16 నుంచి ఉంది. ఓకే, 16 నుంచి రన్ అవుతుంది. ఇంతకు ముందు వచ్చేసి మనకి నారాయణగూడలో ఉంది, ఫ్లైఓవర్ దగ్గర. ఓకే, సో అక్కడ పాండమిక్ లో తీసేసాం అక్కడ నుంచి. ఓకే, అంటే కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ డెత్ అయిన తర్వాత డ్యూ టు కరోనా. ఓకే. సో అప్పుడు మనం ఇలా వెళ్తూ ఒకసారి చూపిస్తూ కొంచెం చెప్తారా? థ్యాంక్ యూ. ఇది ఆఫీస్ రూమ్ అండి. ఓకే, ఎంతమంది ఉంటున్నారండి ఇప్పుడు? యాక్చువల్గా 10 మెంబర్స్ ఉంది. 10 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఇది వచ్చేసి పేషెంట్. ఓకే. ప్రతి రూమ్ కి ఒక పేషెంట్ అంటే నార్మల్ గా మీరు మేము నార్మల్ వాళ్ళని కాకుండా బెడ్ రిడన్స్ కూడా తీసుకోండి. వాళ్ళు పడుకున్నారు కదా, డిస్టర్బెన్స్ లేకుండా మనము బెడ్ రిడన్ వాళ్ళకి కూడా మీరు ట్రీట్ చేస్తూ. ఓకే. సో వీళ్ళకి ఫుడ్, డైట్ అది మొత్తం మీరే చూసుకుంటారు? మన ప్రిపేర్ అవుతుంది. ఓకే. సో ఇదేనా మన కిచెన్? ఇది మన కిచెన్. ఓకే. ప్రతిదీ మన కిచెన్ లోనే ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవుతుంది. ఓకే. మధ్యాహ్నము, మళ్ళీ నైట్ ఓకే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్ ఎప్పటికప్పుడు ప్రిపేర్. ఇక్కడ నీట్ గా ఉందండి కిచెన్ కూడా. మీది మొత్తం ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయి, ఎంతమంది, ఎన్ని బెడ్స్ ఉన్నాయి మొత్తం? మొత్తం నాకు 12 బెడ్స్ ఉన్నాయి. ఓకే. 12 బెడ్స్ లో మాక్సిమం 10 బెడ్స్ అకౌంట్ అవుతాయి. ఒక 10 బెడ్స్ ఎప్పుడు కూడా ఫుల్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది, ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది, అక్కడ అవుతుంది, మళ్ళీ లోపల. ఓహో, ఇటువైపు కూడా ఉన్నాయి ఇంకా బెడ్స్? ఇటువైపు కూడా ఉన్నాయి బాత్రూమ్. ఇక్కడ కూడా అటాచ్డ్ ఉన్నాయి. ఓకే. సో ఇవి ఖాళీగా ఉన్నాయి. అచ్చా, పడుకున్నారు. ఓకే, అదే పర్లేదు. ఓకే మేడం. వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. అచ్చా, జనరల్ గా అంటే మీకు ఏజ్ గ్రూప్ ఏందండి? ఏజ్ గ్రూప్ అలాగా 94 వరకు ఉన్నారు ఇప్పుడు. ఓకే, మనం అలా బయటకు వెళ్దాం. ఇక్కడ అంటే మీది చూస్తుంటే కొంచెం నీట్ గా ఉంది. అట్లనే వీళ్ళకి కావాల్సిన ఎమర్జెన్సీకి మెడిసిన్ కి సంబంధించి హాస్పిటల్ ఉంది. దీని పక్కనే హాస్పిటల్ అన్నమాట. అచ్చా, ఓకే. ఐడియా. ట్రస్ట్ హాస్పిటల్. ఓకే. ఈ డిస్టెన్స్ ఉండదు హాస్పిటల్ కి. ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా చేసినా ఓకే, మాకు పిలవంగానే వచ్చేస్తారు. ఓకే. ఈ ఫుడ్ ఎట్లా మనకి, అంటే వీళ్ళకి ఫుడ్ డాక్టర్స్ సజెస్ట్ చేసిన డైట్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తూ ఉంటారా, లేకపోతే ఎలాగా? డాక్టర్స్ డైట్ ఉంటుంది. అంటే బెడ్ రిడన్స్ కి వాళ్ళు డైటీషియన్స్ ఇచ్చిన డైట్ ఇస్తాము. ఓకే. బెడ్ రిడన్స్ మామూలుగా ఉన్న వాళ్ళకి కూడా మేము చాలా కేర్ఫుల్ గా హైజీనిక్ గానే ఉంటుంది ఫుడ్. ఓకే. హైజీనిక్ ఫుడ్. మరి ఇప్పుడు మీరు అంటే ఈ ఏసీస్ అవి పెడుతున్నారు కదా, మీకు పవర్ బిల్ అది ఎక్కువ వస్తుందని? అంటే జనరల్ గా పెట్టరు కదా. 6000 ప్లస్ వస్తుంది పవర్ బిల్. సమ్మర్ లో అయితే ఇంకెక్కువ వస్తుంది. ఓకే. మరి ఇప్పుడు అంటే ఎవరైనా ఇక్కడ జాయిన్ అవ్వాలంటే ఎలాగండి? ఎవరైనా జాయిన్ చేయాలన్నా, ఎవరైనా జాయిన్ అవ్వాలన్నప్పుడు మన ఓల్డ్ ఏజ్ హోమ్ పేరు వచ్చేసింది గూగుల్లో. ఓకే. అది చూసుకొని నా ఫోన్ నంబర్ ఉంటుంది. ఒక్కసారి అంటే మన వెబ్సైట్ గూగుల్లో వస్తుంది అన్నారు కదా, గూగుల్లో ఏమని సెర్చ్ చేయాలి, అలాగే మీ ఫోన్ నెంబర్ అవి కొంతమంది నియర్ బై ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని కొడతారు. అచ్చా, గూగుల్ మ్యాప్స్ లో వస్తుంది. గూగుల్ మ్యాప్స్ లో వచ్చేస్తుంది. ఓకే. ఇంకోటి కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళు, ఇప్పుడు వీళ్ళే ఇక్కడ అడ్మిట్ అయ్యి వెళ్ళిన వాళ్ళు కూడా మౌత్ టు మౌత్ చెప్పుకుంటారు.
ఆహా! అంటే ఇక్కడ అడ్మిట్ అయ్యి రికవర్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి అచ్చా. రెఫర్ చేస్తూ ఉంటారు. ఆహా! ఉంటే మనకు వచ్చేదంతా రెఫరల్ బిజినెస్ అన్నమాట. అంటే అచ్చా. అంటే ఇప్పుడు పేషెంట్స్ మంచిగా వెళ్ళి మళ్ళీ వాళ్ళకి చెప్పడము అచ్చా. అట్లా. అంటే నార్మల్‌గా ఎవరు లేని వాళ్ళు, ఎవరు చూసుకోని వాళ్ళకంటే కూడా పేషెంట్స్‌ని కూడా మీరు ఇక్కడ చూసుకొని ట్రీట్మెంట్ అయిన తర్వాత పంపిస్తారు. ఓకే. నైస్. నైస్ అండి. వెరీ నామినల్ కాస్ట్ మీద, హుహు. చాలా చాలా నామినల్ కాస్ట్ మీద, అంటే వాళ్ళ ఫుడ్స్ అవన్నీ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాము. ఓకే. సో చాలా నామినల్ కాస్ట్ మీద మనం ఇచ్చేస్తాం. ఒకసారి మేము గూగుల్‌లో సెర్చ్ చేస్తే కూడా అంటే ఇక్కడ ఏరియా వాళ్ళకంటే తెలుస్తుంది. ఇది నల్లకుంటలో ఉంది కాబట్టి ఈ సరౌండింగ్‌లో వాళ్ళకంటే నియర్ బై కొడితే తెలుస్తుంది. సో కొంచెం డిస్టెన్స్‌లో ఉన్న వాళ్ళకి గానీ, వేరే ప్లేస్‌లో ఉన్న వాళ్ళకి కూడా తెలియాలంటే ఏమని సెర్చ్ చేయాలి? అండ్ మీ ఫోన్ నంబర్ కూడా ఏమన్నా ఉంటే ఒకసారి చెప్తే. నా ఫోన్ నంబర్ వచ్చేసి 98490 ఆహా! 97563. ఓకే. రాధేశ్యామ్ ఓల్డ్ ఏజ్ హోమ్. రాధేశ్యామ్ ఓల్డ్ ఏజ్ హోమ్ అని సెర్చ్ చేస్తే గూగుల్‌లో మనకు తెలిసిపోతుంది. ఓకే అండి. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు అంటే వీళ్ళకి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో బర్త్‌డేస్ అట్లాంటివి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. వాళ్ళ ఆహ్, అది ఫ్యామిలీలో ఏదన్నా ఈవెంట్స్ ఉంటే అవి కూడా ఇక్కడ చేసుకోవాలనుకుంటారు. సో, అలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? ఇక్కడ అలౌ అవుతారు. చేస్తారా అలాంటివి? అవుతారు. వస్తూ ఉంటారు. అప్రోచ్ అవుతారు, వస్తారు. ఓకే. వచ్చేసి అంటే వాళ్ళు మేమే ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాం అలా అంటూ ఉంటారు. ఓకే. కానీ ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ అన్నమాట. 90+ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి హుహు. అకార్డింగ్ టు దేర్ డైట్ కొన్నిసార్లు మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది. లేదు అంటే ఇక్కడే కిచెన్ లో ప్రిపేర్ చేసి వాళ్ళకి వచ్చి సర్వ్ సర్వ్ చేయండి చేసుకో. అంతే. ఓకే. సో వాళ్ళు అట్లా కూడా సాటిస్ఫై అవుతారు. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ అండి. మేము ఈ వీడియోని మా ఛానెల్‌లో అప్‌లోడ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ సో, యూ. మేము కూడా ఇంకా ఏవన్నా ఈవెంట్స్ ఉంటే ఇక్కడే చేసుకోవడానికి ప్లాన్ చేస్తాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.